ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడ కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో క్షత్రియ యువకులు క్షత్రియ పెద్దలు అందరూ కూడా తీవ్రమైన నిరసనను వ్యక్తం చేస్తున్నాము. ఆయన అఫ్కోర్స్ ఆయన మాట్లాడవచ్చు, మాట్లాడటంలో తప్పు లేదు. ఆయనకి ఏదన్నా ఉంటే కొంచెం ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఒక మంత్రిగా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా ఒక విజ్ఞతతోని దీంతోని మాట్లాడాలి. వెధవ అని సంబోధించడం అనేది ఆయనకి ఎంతవరకు సమంజసమో అది ఆయన విజ్ఞతగా వదిలేదలుచుకున్నాము. ఈ విషయంలో మాత్రం మొత్తం ప్రపంచంలో ఎక్కడున్నా సరే క్షత్రియులందరూ కూడా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఎందుకంటే మా విజయనగర సామ్రాజ్యం అనేది మా రాజులందరం కూడా ఒక దైవంగా కొలిసే వంశం. అది వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రజల కోసం, గుళ్ళు కోసం, దేవాలయాల కోసం, విజ్ఞానం పంచించే కళాశాలల కోసం దారపోశారు. అశోక్ గజపతిరాజు గారి వ్యక్తిత్వం గురించి గత 40-50 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ, ఎవరినైనా విమర్శించేటప్పుడు తప్పుగా మాట్లాడటం కానీ ఏదైనా ఎక్కడైనా విన్నారా ఎవరైనా? అలాంటి వ్యక్తిని ఇతనికి ఎలా నోరొచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కల్పించుకుని ఈ విషయంలోని ఆయనతో క్షమాపణ చెప్పించి క్షత్రియులందరికీ కూడా ఇమ్మీడియట్గా ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఏకపక్షంగా డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. జై అశోక్ గజపతిరాజు గారు.